వాళ్ళ పిల్లలు వాళ్ళ నాయకులు తినడం. నేను ముఠా పని చేస్తా, కష్టపడతా, ఎంఎస్ ఇంగ్లీష్ చేయించాను మా పాపని, నడివైన జాబులు రాను, రికమెండేషన్లో పాస్ అవ్వట్లేదు. రాజకీయం అంతా రాజకీయం. మాకు రాజకీయానికి వెళ్తే నువ్వు వెళ్ళరా బాబు ముఠా పని చేసుకుని నువ్వు ఎవడం అంటున్నారు. ఇది రాజకీయం అంటే ఇది రాజకీయం, మంచి రాజకీయాలా? నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతుంటే పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయి. నిజమా కాదా? పారుతున్నాయి, నిజంగా పారుతున్నాయి. ఉద్యోగాలు అనేవి ఏ గవర్నమెంట్ వచ్చినా ఆయా పొజిషన్ లో ఉన్నటువంటి ప్రతి పిల్లలకి జాబ్. వినండి, ఒక్క నిమిషం ఉండండి. ఏ ప్రభుత్వం అయినా సరే కానీ ఎలా ఉండాలంటే ప్రతి సామాన్యులాగా బతికించాలి, సామాన్యులా చూడాలి. అది ఉందా? ఏ రాజకీయానికి లేదు, ఆ రాజకీయానికి లేదు, ఈ రాజకీయానికి లేదు. టీడీపీ లేదు, వైసీపీ లేదు, ఏదైనా ఒకటే. ఎవడైనా మాకు కడుపు కూడు కాళ్ళు రెక్కలేదు. అందులో ఎవడో కడుపు పడి ఉంటే ఆడే రాజకీయాలు చేస్తున్నారు. వాడే తెల్ల సెట్ వేసుకున్నాడికి తెల్ల రాజకీయం చెప్తున్నాడు. అన్యాయానికి ఎక్కడైనా ఉందా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే పట్నంకి వెళ్ళి నర్సయ్య తాత ఇంత దూరం వచ్చి మరి ఎలక్షన్ల ముందర నారా చంద్రయ్య, పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? సూపర్ 6 అని పెట్టారు. సూపర్ 6 పథకాలు ఎంతవరకు అమలైనాయి? ఇప్పుడు 16 నెలలు అవుతుందా? వచ్చి 16 నెలలు అవుతుంది. మరి ఆ పథకాలు అందులో ఇప్పుడు గ్యాస్ బుడ్డ, నిరుద్యోగ భృత, అమ్మఒడ, ఏదో తల్లికి వందనం ఏదో పెట్టిరుగా. ఇక మరి ఇంకా కూడా కొన్ని ఫ్రీ బస్సు అంటే ఈ పథకాలు ఎందాక పోయినాయి? నిజంగా ఇప్పుడు ఇండ్లు అన్నారు, ఆ ఇండ్లు కూడా పేదోళ్ళకి అందుతున్నాయా? పేదోడికి